Hello guys, welcome back to our channel Indian Tradition. This is a part 2 of దండ నాచో. మనం చెప్పాం కదా, కంటిన్యూ చేద్దామని చెప్పి. ఈ దండ నాట వాళ్ళ భోగా అని చెప్పి అని అంటారు అనమాట. దీన్ని వీళ్ళు నైట్ టైం 1 టైమే మనము తింటారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వీళ్ళు ఇక్కడ ఈ తినే ముందు ఇక్కడ అమ్మవారిని ఇలా వీళ్ళు పూజ చేస్తారనమాట. ఆ వంట చేసే దగ్గర మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇది ఏదైతే ఉందో ఈ గడ్డితో ఇలా చేసింది, వీళ్ళు దీంతోనే మంట వెలిగిస్తారనమాట. అగ్గిపుల్ల లాంటివి ఏం వాడకుండా మన పురాతన పద్ధతిలో ఆ మంట వచ్చే సామాగ్రి ఏదైతే ఉంటుందో దాని సహాయంతో ఇలా గాలిలో దీన్ని ఇలా ఊపుతూ అలా మంటని చేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇలా చేసి అక్కడున్న కట్టెలు అవన్నీ వెలిగించి ఆ వెలిగించిన మంటతోనే వీళ్ళు వాళ్ళ భోజనాన్ని కూడా తయారు చేసుకుంటారనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఈ కూరగాయలు ఇవన్నీ వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ చేయితో ఇలా కొట్టి పగల కొడతారనమాట. కనీసం దీనికి వాళ్ళు చాకులు, కత్తి అలాంటి నైఫ్స్ ఇలా ఏం యూస్ చేయరనమాట కట్ చేసేవి. ఓన్లీ వాళ్ళ బేర్ చేతులతోటే, వాళ్ళ చేతులతోటి వాటిని పలకొట్టి వాళ్ళే వాటిని పీసెస్గా చేస్తారు. ఇంకా ఇక్కడ ఆకులు కూడా చూస్తున్నారు కదా, అన్ని న్యాచురల్ పద్ధతిగా, అసలు ఏవి ఒక్కటి కూడా మన వేరే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయకుండా అంత ట్రెడిషనల్ వేలోనే చూసారనమాట. ఆకులు కూడా చెక్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు నేల మీద పెట్టి తింటారనమాట అది. దాని తర్వాత ఇందాక మనం చూపించాం కదా, అలా ఇక్కడ వీళ్ళంతా కలిసి ఇలా వంట చేస్తారనమాట. ఇలా వంట అయిపోయిన తర్వాతకి ఆ వంటని ఫస్ట్ అమ్మవారికి సమర్పిస్తారు. నెక్స్ట్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో అది మనం చూసేద్దాం. అయితే అమ్మవారికి అలా ఆ ప్రసాదాన్ని సమర్పించే ముందు అందరూ ఒక దగ్గర ఇలా కలిసి ఒకటే దగ్గర కూర్చొని ఇంకా వాళ్ళ చోట్లలో వాళ్ళు కూర్చుంటారనమాట. ఇంకా అమ్మవారికి ప్రసాదం అర్పించిన వెంటనే ఇంకా వాళ్ళు కూడా భుజించడానికి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొదటిగా వండిన ప్రసాదాన్ని ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ వాళ్ళు ప్రసాదంగా సమర్పించిన తర్వాత ఆ మహాప్రసాదాన్ని వీళ్ళు తర్వాతకి భుజిస్తారనమాట. ఇంకా వీళ్ళ దాంట్లో ఆ ప్రధాన అర్చకులు ఎవరైతే ఉంటారో ఆ పూజారి మొదటగా ఇలా పూజ చేస్తారు. ఆ పూజ చేసిన తర్వాతకి అమ్మవారికి ప్రసాదాన్ని అర్పిస్తారనమాట. ఇంకా అలా అమ్మవారికి ఆ ప్రసాదాన్ని సమర్పించిన తర్వాతకి ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఇలా వరుసగా కూర్చొని ఇంకా వాళ్ళ భోజనం భుజించడానికి తయారవుతారనమాట. ఇలా వేరే వాళ్ళు కూడా అక్కడ నార్మల్గా ఉన్న ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ వీళ్ళకి సేవలు కూడా చేసుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఉన్న భక్తులతో పాటు నార్మల్గా ఉండే భక్తులు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది సంవత్సరంలో వీళ్ళు చేసుకునే పండగ ఒకటేసారి వస్తుంది కాబట్టి వీళ్ళు ఆ మహాప్రసాదాన్ని భుజించడం ఒక అదృష్టంగా భావిస్తూ దానికోసం వీళ్ళు కూడా ఇక్కడ వేచి ఉంటారు. ఇంకా ప్రతి ఒక్కరికి వాళ్ళ భోజనం పెట్టిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ గ్రూప్ లో ఉండే మహాగురువు ఎవరైతే ఉంటారో తాను మొదటగా ఇలా ఉచ్చరించి అందరికీ ఒక సిగ్నల్ లాగా ఇలా చెప్తారనమాట తినమని. అలా చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళు కూర్చొని మొదటగా కొన్ని ముద్దల అన్నం తిన్న తర్వాతకి వాళ్ళు నీళ్ళతోటి వాళ్ళ ఫాస్టింగ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేస్తారనమాట మొదటగా. ఆ తర్వాత ప్రజలందరూ కలిసి కూర్చొని ఒకటేసారి భుజిస్తారు. ఇది అనమాట గైస్. లాస్ట్కి వీళ్ళు ప్రతిరోజు వాళ్ళ పద్ధతిలో పూజలంతా చేసి సమర్పించి ఆ దండ అనే పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ శరీరంతో అమ్మవారికి సమర్పించుకున్నాక ఇలా రోజుకి ఒకటే పూట మాత్రమే తింటూ వాళ్ళ భక్తిని చాటి చెప్తారనమాట. చాలా బాగుంది కదా ఈ డిఫరెంట్ ట్రెడిషన్ మన ఇండియాలో. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాతకి మనం చెప్పుకున్నాం కదా 13, 18 ఇంకా 21 ఈ 3 తరగతులుగా వీళ్ళు విభజించి చేస్తారని చెప్పి. అలా అయిపోయిన తర్వాతకి వీళ్ళు వాళ్ళ ఇష్టదైవమైన తారాతారిణి టెంపుల్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి వీళ్ళ మాలలాగా వీళ్ళు చేసే ఇది ఏదైతే ఉంటుందో దీన్ని అక్కడ విడిచిపెట్టేస్తారనమాట ఆ రోజులు అయిపోయిన తర్వాతకి. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై మా కాళీ.